హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గౌతమ్ హోమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని హౌస్ వచ్చేప్పటికి 2060 డైమెన్షన్లో 133 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ అండి. 2 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 2 హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. క్లియర్గా నేను వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. మనకి ఇది ఓఆర్ఆర్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా. ఈస్ట్ ఫేస్ 133 స్క్వేర్ యార్డ్స్ 85 lakhs బడ్జెట్లో అయితే ఈ హౌస్ని అయితే మనం కోట్ చేస్తున్నాము. ఇంటి ముందు కూడా 30 feet రోడ్ అండి. ఇంటి ముందు 30 feet రోడ్డు. హౌస్ అయితే చాలా బాగుందండి, నేను చూసాను క్లియర్గా. ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుందండి. ర్యాంప్ ఏరియా అంతా కూడా గ్రానైట్ అండి. ర్యాంప్ ఏరియా చూసుకోవచ్చు. అలాగే కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్. కార్ పట్టిద్దండి, కార్ పట్టే అంత స్పేస్ అయితే ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ బోర్ అండి, బోర్ ప్లస్ సంపు కూడా ఉంది. ఇక్కడ ఏదైతే గేట్ దిమ్మలు ఉన్నాయో గేట్ దిమ్మలకు కూడా మొత్తం టైల్స్ అయితే స్టిక్ చేశారు. పైన వచ్చేప్పటికి గ్రానైట్ బార్డర్ వచ్చింది. ఓకేనా. ఫ్రంట్ సైడ్ వచ్చేప్పటికి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా దగ్గర కూడా మొత్తం టైల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎలివేషన్ టైల్స్ కూడా 2x4 టైల్స్ అండి. ఈస్ట్ ఫేసు 133 స్క్వేర్ యార్డ్స్ 2060 డైమెన్షను 3 BHK డూప్లెక్స్ హౌస్. ఓకేనా, చూసుకున్నారు కండి క్లియర్గా. 30 feet రోడ్ అండి. మెయిన్ రోడ్కి ఒక 1/2 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఓఆర్ఆర్కి కూడా 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి. ఈసీఎల్కి అయితే 6 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుందండి. మనకి తార్నాక మెట్రో స్టేషన్కి వచ్చేవాటికి 14 to 16 kilometers మధ్యలో అయితే డిస్టెన్స్ అయితే వస్తుంది. ఇటు పక్కన సెట్ బ్యాక్ ఏరియా కూడా చూసుకోవచ్చండి. 2 feet సెట్ బ్యాక్ ఏరియా అండి. విత్ వాల్, కాంపౌండ్ వాల్తో కలిపి 2 feet అయితే వస్తుంది. ఓకేనా, క్లియర్గా చూసుకోండి. కార్ పార్కింగ్ ఏరియా కూడా క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే నార్త్కి అయితే ఒక డోర్ వచ్చింది, ఈస్ట్కి మెయిన్ డోర్ వచ్చింది. నార్త్కి ఏంటంటే కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఉందండి. ఓకేనా. లోపల చూసుకోవచ్చండి. హాల్ ఏరియా పైన ఫాల్ సీలింగ్కి రూఫ్ లైట్స్ కూడా ఫిట్ చేసి ఉన్నాయి. లోపల 2x4 టైల్స్ అండి. ఓకేనా, క్లాసీ లుక్ ఉంటాయి. మీకు నార్త్కి ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చాము. ఇక్కడికి విండో వచ్చింది. విండోకి 4 sides కూడా గ్రానైట్ విత్ బార్డర్ అండి. కిచెన్ ఏరియా చూసుకోవచ్చు. కిచెన్ ఏరియాలో టైల్స్ కానీ, కిచెన్ ఏరియా స్పేస్ ఎంత ఉంది, ఓపెన్ కిచెన్ అనమాట ఇది. కిందంతా కూడా ఒక షెల్ఫ్ ఇచ్చారు, పైన ఒక షెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ 3 అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఉంది. ఓకేనా, ఇక్కడ డోర్ వచ్చిందండి. ఓకే. సో బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, బెస్ట్ ప్రైస్లో కావాలనుకుంటే గౌతమ్ హోమ్స్ అఫీషియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర అయితే హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ రాంపల్లి సైడు, నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ, బండ్లగూడ ఈ ఏరియాస్లోనే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేప్పటికి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది. కొన్నిటికి అటాచ్డ్ ఇస్తున్నాం కదా ప్రతి బెడ్రూమ్లో డూప్లెక్స్లో, దీంట్లో ఏంటంటే కామన్ ఇచ్చామన్నమాట. బెడ్రూమ్ సైజ్ చూసుకోండి, దాదాపు 14x14 ఉంటుందండి సైజు. 14x16 రూఫ్ లైట్స్, ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చాము. ఇక్కడ 2 windows అయితే వచ్చాయన్నమాట. ఓకే. హాల్ ఏరియా పెద్దగా ఉంది, బెడ్రూమ్ సైజ్ పెద్దగా ఉంది, కిచెన్ మీడియం ఉంది. మీకు అంతా కూడా చాలా బాగుందన్నమాట. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ద బెస్ట్ అనమాట. ఓకే. బడ్జెట్ వచ్చేప్పటికి 85 lakhs బడ్జెట్లో ఈ హౌస్ అయితే ఉంది. సో మనకి రీజనబుల్గా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో నేను లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తా. విజిట్కి వచ్చే ముందు డెఫినెట్గా కాల్ చేసి విజిట్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చండి మీరు హాల్ ఏరియా. అలాగే ఇక్కడ పూజ రూమ్ వచ్చింది. ఇది పూజ రూమ్ అనమాట. ఓకేనా. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్లో కూడా టైల్స్ చూసుకోవచ్చు. దాదాపు 8 feet వరకు టైల్స్ అయితే వేసామండి. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. పైన రూఫ్ లైట్ ఉంది, అలాగే లైట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 windows వచ్చాయండి. ఈ వెంచర్లో దాదాపుగా 20 houses అయితే అవైలబుల్ ఉన్నాయండి. 5 ఏమో ఇండిపెండెంట్ హౌస్, మిగతా అన్నీ కూడా డూప్లెక్స్ హౌస్ అయితే ఉన్నాయి. ఏదైతే హాల్లో వచ్చిన విండో కూడా ఇది మొత్తం గ్రానైట్ వచ్చిందనమాట. ఇది వచ్చేప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత ఇది వాష్రూమ్. ఇది చాలా పెద్దగా వచ్చింది వాష్రూమ్ కూడా. దీంట్లో టైల్స్ కూడా మనకి పైదాకా వచ్చేస్తాయి అనమాట. దాదాపు 7.5 feet వరకు వచ్చింది. సో అలాగే ఇక్కడ వచ్చేప్పటికి బాల్కనీ ఏరియా. సో ఇదిగోండి బాల్కనీ ఏరియా. ఓకే.
మనకి చుట్టూ సరౌండింగ్స్ హౌసెస్ ఉన్నాయి. ఆల్రెడీ సేల్ అయినాయి అండి, ఒక 7 హౌసెస్ వరకు సేల్ అయినాయి. సో బెస్ట్ బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఈ హౌస్ని అయితే తీసుకోండి. ఓకేనా, 85 lakhs అయితే కోట్ చేసినాం. 133 square yards, ఈస్ట్ ఫేస్, ఇంటి ముందు 30 feet రోడ్డు, మెయిన్ రోడ్కి ఒక 1/2 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఓఆర్ఆర్కి 1 kilometer డిస్టెన్స్, ఈసీఎల్కి 7, తార్నాక మెట్రో స్టేషన్కి 16 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుందండి. ఇలాంటి బడ్జెట్ హౌసెస్ ఎక్కడా కూడా లేవండి, మన దగ్గర మాత్రమే ఉన్నాయి. మీరు మళ్ళీ వెతికినా కానీ మళ్ళీ మన దగ్గరకు వచ్చి విజిట్ చేస్తారు. గౌతమ్ హోమ్స్ అఫీషియల్ పేజ్ని ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, అన్ని చోట్ల ఉందండి. సో మీకు బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్లో కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకేనా, హౌస్ను నేను క్లియర్గా మొత్తం వీడియోని చూపించాను కదా, మీకు ఇదే 1 minute వీడియో అయితే మీ ఉంటుంది. మీకు అది కూడా కావాలన్నా కానీ డిస్ప్లే మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా, టెక్స్ట్ చేసినా, లేదంటే మీరు కాల్ చేసినా కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. విజిట్కి వచ్చే ముందు అయితే కాల్ చేసి రండి. హౌస్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే గౌతమ్ హోమ్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.